హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రక్చరల్ బైట్స్. ఈ వీడియోలో మనం వినాయకుడికి చేసే ప్రసాదాలు ప్లాన్ ప్రకారం చేసుకుంటే ఫాస్ట్గా తక్కువ టైంలో అయిపోతాయండి. జనరల్గా నేను ఎక్కువ మందిని చూస్తూ ఉంటాను, హాఫ్ డే మొత్తం వంటలే చేస్తూ ఉంటారు. వాళ్ళు పూజలో కూర్చోడానికి వీలవదనమాట. అప్పుడు మనం వంటలన్నీ ఫాస్ట్గా చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుని ఏమేమి ప్రసాదాలు వండాలనుకుంటున్నామో ఎవరిష్టం వాళ్ళదండి. ఒకళ్ళు 5 ప్రసాదాలు వండుతారు, ఒకళ్ళు 11 వండుతారు, ఒకళ్ళు 9 వండుతారు. నేను ఇక్కడ 11 ప్రసాదాలు వండుతున్నానండి. 11 ప్రసాదాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ 11 ప్రసాదాలు చేయాలనుకుంటున్నానండి. 11 ప్రసాదాలకి లిస్ట్ చూడండి. ఇక్కడ పానకం, వడపప్పు, ఉడకబెట్టిన కుడుములు ఉండ్రాళ్ళు, పచ్చి ఉండ్రాళ్ళు 5 అయిపోయినాయి. ఇక్కడికి 5 ఐటమ్స్ అయిపోయినాయి కదా. తర్వాత మనం కట్టె పొంగలి, దద్దోజనం, పరవాణం, పులిహోర ఇప్పుడు 9 అయిపోయినాయి మొత్తం. ఇంకోటి పూర్ణాలు, గారెలు, మొత్తం 11 ఐటమ్స్ అండి. పానకం కోసం నేను ఇక్కడ కొంచెం బెల్లం, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా యాలకుల పొడి వేసి గ్లాసులో నీళ్లు పోసానండి. చిన్న గ్లాసులో పోసాను నేను, కావాలంటే మీరు పెద్ద గ్లాసు దానికి తగ్గట్టు బెల్లము, యాలకుల పొడి, మిరియాల పొడి వేసుకోండి. ఇంకా పెసరపప్పు జనరల్గా ఎక్కువ తినరు కాబట్టి కొంచెమే ప్రసాదం కింద కొద్దిగా తీసుకున్నానండి. పెసరపప్పు కడిగేసేసి నానబెట్టాను. 2 ప్రసాదాలు అయిపోయినాయి. ఇంకా మనకి మూడోది వచ్చేసి కుడుములు ఉండ్రాళ్ళు. దానికోసం వరిపిండి తీసుకున్నాను కదా 1 గ్లాసులో, అది పక్కన పెట్టుకున్నాను. నాకు ఎంత క్వాంటిటీ కావాలో అవన్నీ పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా కుడుములు ఉండ్రాళ్ళ కోసం నేను కలుపుకోవడానికి కొంచెం కొబ్బరి అనేది మిక్సీ వేసి పెట్టుకున్నానండి ముందే. ఇంకా మనకి ఇవి తాలింపులకి నేను పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ అట్లా వాడకుండా పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మిక్సీ వేసి ఒక గిన్నెలో పెట్టుకున్నానండి. అది దద్దోజనంకి పనికొస్తుంది, నాకు పులిహోరలోకి పనికొస్తుంది. అందుకని అది పెట్టుకున్నాను. కొంచెం కట్టె పొంగల్కి వేసుకుంటే వేయొచ్చు, లేకపోతే మిరియాలు వేస్తాం కాబట్టి అక్కర్లేదు. అందుకని అవి అట్లా పెట్టుకున్నాను. దద్దోజనంకి పెరుగు పెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు, అన్ని తాలింపులకి మనకు కట్టె పొంగలకు కావాలి, పులిహోరకు కావాలి, దద్దోజనకు కావాలి కాబట్టి దానికి కూడా కరివేపాకు తీసి సపరేట్గా పెట్టుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఈ రైస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనకి జీడిపప్పు కావాలి కాబట్టి జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాను. పరవాణంలోకి మనకి కిస్మిస్ కావాలి కాబట్టి కిస్మిస్ కూడా వేయించేసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత పల్లీలు పులిహోరలోకి వేస్తాం కాబట్టి పల్లీలు కూడా వేయించేసి పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ ఒక చిన్న గిన్నెలో రైస్ ఫ్లోర్ విడిగా పెట్టుకున్నానండి. అది పచ్చి ఉండ్రాళ్ళ కోసం పెట్టుకున్నాను అనమాట. తర్వాత మధ్యలో వైట్ గిన్నెలో ఒకటి దోశల పిండి లాగా ఉంది కదా, అది పూర్ణాల పూత పిండి కోసం పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ మనకి గారెల పిండి ఉంది కదా, గారెల పిండి కూడా మిక్సీ వేసింది పక్కకు పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ పరమాణానికి పాలు కావాలి కదా, పాలు ఎంత కావాలో కూడా పక్కకు పెట్టుకున్నాను. వీటన్నిటిలోకి తాలింపు గింజలు, ఉప్పు అనేది కంపల్సరీ కాబట్టి అవి 2 డబ్బాలు కూడా పక్కకు పెట్టుకున్నాను. ఎందుకంటే ప్రతిదానికి వీటి కోసం మనం ఎతుకుతూ ఉంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. అందుకని ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కకు పెట్టుకున్నాను. ఈ పరమాణం, కుడుములు, పూర్ణాలకి బెల్లం కావాలి కాబట్టి బెల్లం ఒక గడ్డ పక్కకు పెట్టుకున్నాను. ఇంకా వాటర్ కూడా కావాలి కదండి వీటన్నిటికీ. పక్కన అది పిక్లో మిస్ అయిందండి. పక్కన జగ్గులో గ్లాస్ జగ్గు ఉంది కదా, అక్కడ ఆ జగ్గు నిండా వాటర్ పెట్టుకున్నాను. ఇదండి నేను ఇలా ప్లాన్ చేసుకున్నానండి ఇంగ్రీడియంట్స్ నాకు కావాల్సిన 11 ప్రసాదాలకి. ఇంకా చూడండి, ఎప్పుడైనా వండేటప్పుడు ప్లాట్ఫామ్ అనేది క్లీన్గా ఉండాలండి. దాని మీద ఏమీ ఉండకూడదు. ఏవైతే వండాలనుకుంటున్నామో అవి మాత్రమే స్టవ్ మీద ఉండాలి, అంతే. మిగతావన్నీ పక్కకి పెట్టేసుకోండి. లేకపోతే ప్లాట్ఫామ్ నాది చిన్నదండి, అందుకని నేను ప్లాట్ఫామ్ మీద ఏమి ఉంచను. ఒక మిక్సీ, ఆయిల్, గీ మాత్రం ఉంటుంది అంతే. ఇంకా పక్కన ఎల్లో ఉన్నాయి కదా, అవి ఏంటంటే సిలికాన్ గ్లోవ్స్ వస్తున్నాయి కదా, అవి అంతే. టైం సేవ్ చేయాలంటే మనం ఎలా చేయాలనేది చూద్దాము. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో నేను రైస్ ఐటమ్స్ వండేస్తున్నానండి. రైస్ ఐటమ్స్తో పాటు
పూర్ణాలకి శనగపప్పు కూడా ఉడకబెడుతున్నాను. ఒక కుక్కర్లోనేమో పచ్చి శనగపప్పు ఉడకబెడుతున్నానండి. దాంట్లో కొంచెమే నీళ్ళు పోయండి, తక్కువ నీళ్ళు పోయండి, మాడకుండా చూసుకోండి. నాకు ఇక్కడ కొంచెం అడుగంటిందండి. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు పోస్తే మళ్ళీ బెల్లం ఉడకబెడతాం కదా, అప్పుడు టైం అనేది ఎక్కువ పడుతుంది. అందుకని చూసుకుని పోసుకోండి. చూడండి, పచ్చిశనగపప్పు కడిగేసేసి ఒక కుక్కర్లో పెట్టేసి అది స్టవ్ వెలిగించేసాను పూర్ణాల కోసం. నెక్స్ట్ కట్టి పొంగల్ కోసం పెసరపప్పు బియ్యం కలిపినవి ఇంకో కుక్కర్లో పెడుతున్నానండి. అది స్టవ్ వెలిగించేసి ఆ కుక్కర్ కూడా దాని మీద పెట్టేశాను. ఇప్పుడు 2 ఐటమ్స్ అయిపోయినాయి కదండి, 2 పెట్టేశాము. తర్వాత మూడోది వచ్చేసి నేను దద్దోజనం కోసం పులిహోర కోసం వైట్ రైస్ పెడుతున్నానండి. అది నల్ల కుక్కర్లో పెడుతున్నాను. పక్కన నల్ల కుక్కర్ ఒకటి పెట్టుకున్నాను కదా, దాంట్లో పెడుతున్నాను. ఎంత లిమిటెడ్గా వండుకుంటే అంత మంచిది. ఒక్క పూటే తినగలం కదండి, రెండో పూట మళ్ళీ పెడితే పిల్లలు తింటలేదు. ఇంకా నెక్స్ట్ ఇంకో బర్నర్ ఉంది కదండి, దాని మీద కుడుములు ఉండ్రాళ్ళ కోసం నేను వేడి నీళ్ళు పెడుతున్నానండి. ఒక స్టీల్ గిన్నెలో నీళ్లు పోసి అది బాగా మరగబెడుతున్నాను. ఆ పిండి వేసి బాగా తిప్పాలన్నమాట, ఉండలు లేకుండా కలుపుకోండి. చూడండి, ఆ చిన్న గ్లాస్ పిండి వేస్తున్నాను కదా, నీట్గా కదపాలండి బాగా. చూసారు కదా, అది అయిపోయింది. ఇప్పుడు ఉండ్రాళ్ళకి కుడుములకి అది ఆ పార్ట్ కూడా అయిపోయింది. మనకి శనగలు ఉడికిపోయినాయి, ఇంకా కట్టి పొంగల్ ఉడికిపోయింది, ఇంకా రైస్ కూడా ఇంకా ఒక 2 మినిట్స్లో ఉడికిపోతుంది. నెక్స్ట్ ఈ స్టవ్ ఖాళీ అయిపోయింది కదండి, మనం బెల్లం పాకం కోసం ఒక బెల్లం గడ్డు ఉంటే డైరెక్ట్గా దాంట్లో వేసాను. మెల్లగా అదే కరుగుతుంది, నేనేం కొట్టక్కర్లేదు. చూడండి, ఉడికిపోయినాయి కదా, కొద్దిగా అడుగంటింది, మీరు చూసుకుని వేసుకోండి వాటరు. చూడండి, వైట్ రైస్ కూడా అయిపోయింది, కట్టి పొంగల్ కూడా అయిపోయిందండి. చూసారు కదా, అన్నీ పర్ఫెక్ట్గా ఉడికినాయి. శనగపప్పు మాత్రం కొంచెం అడుగంటింది. చూసారు కదా, మనం ఉడికిపోయినాయి అన్నీ పక్కకి తీసేసాం, లేకపోతే మనకంతా గజిబిజిగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ స్టవ్ మీద పెట్టాను కదా, ఆ బెల్లం పాకం తీసుకెళ్ళి వెనక్కి పెట్టేశాను, ఎందుకంటే అది సన్నసగ మీద పెడితే ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో తాలింపులు వేస్తున్నానండి. కట్టి పొంగల్కి వేస్తున్నాను ఇప్పుడు తాలింపు. జీడిపప్పు అన్నిటికీ కామన్గా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కొన్ని జీడిపప్పు దీంట్లో వేసాను. పచ్చిమిర్చి కూడా పెట్టుకున్నాను కదా, పచ్చిమిర్చి కూడా మీకు అవసరమైతే వేసుకోండి. మిరియాల పొడి వేస్తున్నాను ఇప్పుడు. కొంచెం పచ్చిమిర్చి వేసానండి పేస్ట్, మిరియాల పొడి వేసాను. ఇప్పుడు తాలింపు గింజలు వేస్తున్నాను, కరివేపాకు వేసేసాను. దీని తాలింపు అయిపోయింది. ఇంకా అది పైకి చిందుతుంది కదా, అందుకని కుక్కర్ మూత నాకు దగ్గరలో అవైలబుల్ ఉంది కదా, అది దాని మీద అట్లా పైన పెట్టాను అనమాట, చిందకుండా. చూడండి, ఇప్పుడు తాలింపు అయిపోయింది కదా, అది కట్టి పొంగల్లో కలిపేస్తున్నాను. కడిగిన గిన్నె కడగకుండా అట్లా చేసుకుంటే కూడా మనకి ఫాస్ట్గా అవుతుందండి వంట, అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం అదే గిన్నె కడిగి మళ్ళీ వండాలంటే కూడా టైం పడుతుంది. చూడండి, ఈ తాలింపు వేసేసాను దాంట్లోకి. ఇంకా మనకి కట్టి పొంగల్ అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా దాన్ని కలిపేసేయండి, తాలింపు బాగా కలిసేటట్లు. కట్టి పొంగల్ ఇంకో రకం కూడా చేసుకోవచ్చండి, ముందు తాలింపు వేసేసి కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు దద్దోజనంకి రెడీ చేస్తున్నాను. మనం కుక్కర్లో వైట్ రైస్ వండుకున్నాం కదా, దాంట్లోదే పులిహోరకి దద్దోజనంకి పెట్టుకున్నాను కదా, సగం దద్దోజనంకి తాలింపు వేసేస్తున్నాను. దద్దోజనంలో కూడా కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం మిరియాల పొడి, తాలింపు గింజలు, కరివేపాకు వేసాను. చూడండి, దీంట్లో కూడా కొంచెం జీడిపప్పు మనం వేయించి పెట్టుకున్నాయి కదా, అవి వేసాను అనమాట. చూడండి, ఇది అయిపోయింది. బెల్లం పాకంలో కొంచెం ఇసుక అనేది ఉంటుందండి, చూడండి అడుగున కనపడుతుంది కదా, అందుకని వడబోస్తాం. ఇప్పుడు అది అయిపోయిందండి. ఇప్పుడు పరిమాణంకి నేను వండలేదు కదా, దానికి కొద్దిగా బియ్యం వేస్తున్నానండి. బియ్యము సగ్గుబియ్యం కలిపి వండుతున్నాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, సగ్గుబియ్యం చూపించాను కదా, సగ్గుబియ్యం కోసం పరిమాణం కోసం సగ్గుబియ్యం కొంచెం, బియ్యం కొంచెం వేసి కుక్కర్ పెట్టేశానండి. చూసారు కదా, పరిమాణం కోసం కుక్కర్ పెట్టేశాను, అది ఆన్ చేశాను. తర్వాత నెక్స్ట్ పులిహోరకి తాలింపు వేయాలి కదండి, దానికోసం తాలింపు గిన్నె పెట్టాను. ఇప్పుడు చూసారా, ఇంతకుముందు నేను 4 స్టవ్లు వాడాను, ఇప్పుడు 2 వాడుతున్నాను. చూడండి, పులిహోర కోసం కొద్దిగా ఆయిల్ వేసాను. ఇక్కడ కూడా నేను పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వాడుతున్నానండి. కొంచెం ఇంగు వేస్తున్నాను. చూడండి,
అన్ని తాలింపులకి కొంచెం కొంచెం ఇంగ వేసానండి. కట్టె పొంగల్కి వేసాను, దద్దోజనంకి వేసాను, పులిహోరకు కూడా వేస్తున్నాను. తాలింపు గింజలు వేసాను చూడండి. ఇప్పుడు తాలింపు గింజలు సగం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉప్పు కలిపి పేస్ట్ చేసుకున్నాను కదా, అది కొంచెం వేస్తున్నానండి. దీంట్లో ఉప్పు ఉంది కాబట్టి కొంచెం మీరు ఉప్పు చూసుకుని వేసుకోండి. మాడకుండా కొంచెం కదపండి. తాలింపులు ఏవి మాడకూడదు, చూసుకోండి. తాలింపు మాడితే మొత్తం ఆ డిష్ అంతా వేస్ట్ అయిపోతుంది. టేస్ట్ అనేది డిఫరెంట్ వచ్చేస్తుంది. ఇందాక దద్దోజనంకి కొంచెం సగం తీసాం కదా, మిగిలిన రైస్ పులిహోరకు వాడుతున్నామండి. పులిహోరకు కూడా డైరెక్ట్గా దీంట్లోనే కలిపేస్తున్నాను, కుక్కర్లోనే. మీ దగ్గర 2-3 కుక్కర్లు ఉంటే కనుక ఇలా చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. చింతపండు పేస్ట్ అనేది రెడీగా చేసి పెట్టుకుంటానండి, అది వాడుతున్నాను ఇక్కడ పులిహోరలోకి. దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది, దాంట్లో సాల్ట్ ఉంది, పచ్చిమిర్చిలో సాల్ట్ ఉంది. 2 దృష్టిలో పెట్టుకుని సాల్ట్ తగ్గించి వేసుకోండి. ఆల్రెడీ మనం చింతపండు పేస్ట్ అనేది బాగా చిక్కగా చేసాం కాబట్టి ఇక్కడ అంత వేగాల్సిన అవసరం లేదు. ఉప్పు ఉన్నాయి కదా ఫ్రై చేసి పెట్టుకున్నాయి, అవి కొన్ని దీంట్లోకి వేస్తున్నామండి. తాలింపులోకి కరివేపాకు కూడా వేసేసాను. ఒకసారి కదిపేసి మొత్తం ఈ తాలింపు అంతా మనం పులిహోరలోకి కలిపేద్దామండి. చూడండి, కుక్కర్ గిన్నెలోకి కలిపేసేద్దాం. ఇంకా అంతే. దీంట్లోకి పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాం కదండి, అవి ఓన్లీ పులిహోరలోకి మాత్రమే వాడుతున్నాం. పల్లీలు మాత్రం చూడండి, పల్లీలు వేసాను, కొంచెం పసుపు, సాల్ట్ కూడా చూసుకుని వేసుకోండి. అంతే, పులిహోర కూడా రెడీ అయిపోయింది. కట్టె పొంగల్ రెడీ అయిపోయింది, దద్దోజనం రెడీ అయిపోయింది, పులిహోర రెడీ అయిపోయింది. ఇంకా పరమాణం కూడా విజిల్స్ వచ్చేసినాయి. ఇంకా కుడుములు ఉండ్రాళ్ళు పిండి రెడీ అయిపోయింది. పానకం వడపప్పు ముందే పెట్టేసుకున్నాం. ఇప్పుడు పరమాణం చేసాం కదా, అదే పరమాణానికి రైసును సగ్గుబియ్యం కలిపి ఉడకబెట్టాను కదా, అది ఉడికిపోయిందండి. నేను పాలు దీంట్లో పోయలేదు. పాలు దీంట్లో పోస్తే ఏమవుతుందంటే మనకి పొంగిపోతుంది అనమాట. అందుకని పాలు అనేది నేను తర్వాత పోస్తాను, ఇది ఉడికిన తర్వాత. ఎప్పుడైనా సరే పొంగిపోయి స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. చూడండి, మనం కిస్మిస్ పెట్టుకున్నాం కదా, అవి వేసేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనం ఒక సీక్వెన్స్లో వేయాల్సిన అవసరం ఏమీ లేదు. జీడిపప్పు, కిస్మిస్ మిగిలినవి ఉన్నాయి కదా, దీంట్లో వరకే కదా, ఇంకా అన్నిట్లో వేసాము. దీంట్లో కూడా వేసేస్తున్నాం, అయిపోయింది దాంట్లో వేయడం. ఒక్కసారి కదపండి, కదిపేసేసి కొద్దిగా వేడైన తర్వాత చూసారా పొంగు వచ్చేసింది. ఇంకా పరమాణం అయిపోయింది. కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు పాకం వేయాలండి, లేకపోతే విరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పక్క స్టవ్ మీద నేను పచ్చిశనగపప్పు ఉడికిపోయినాయి కదా, అది దాంట్లోకి బెల్లం మనం పాకం పట్టుకుంది ఉంది కదా, అది వేసి కొద్దిగా ఉడకబెడుతున్నాను. కొంతమంది బెల్లం పాకం వేస్తారు, కొంతమంది డైరెక్ట్గా బెల్లం కూడా వేసేస్తారు. ఎందుకంటే మనకి ఇక్కడ వాటరే లేదు కాబట్టి డైరెక్ట్గా బెల్లం పాకం వేస్తున్నాను నేను ఇక్కడ. అది కూడా తొందరగానే ఉడికిపోతుంది. అది కొద్దిగా అడుగంటింది కదండి పచ్చిశనగపప్పు, నేను కడిగేసేసి కుక్కర్ కూడా కడిగేసేసి దాంట్లో మళ్ళీ అవే పచ్చిశనగపప్పు వేసి కొంచెం బెల్లం వేసాను అన్నమాట పాకం. అందుకని ఆ నలుపు అనేది కనిపించట్లేదు మీకు. చూసారా, ఇప్పుడు పరమాణం కూడా చల్లారిపోయింది. దీంట్లోకి మనం బెల్లం పాకం వేసి కలిపితే ఈ డిష్ కూడా అయిపోయినట్టే. చూడండి, బెల్లం పాకం వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి. పరమాణంలోకి కొంచెం యాలకుల పొడి తర్వాత వేసుకోండి. ఫస్ట్ వండేసి పక్కన పెట్టేసుకుని ఇంకా కుక్కర్లతోటి మనకు పని లేదు కాబట్టి బౌల్స్లోకి మార్చుకోవడం తర్వాత మార్చుకోండి. ఏ బౌల్స్లో పెట్టుకోవాలో అవి కూడా రెడీగా పెట్టుకోండి. నేను ఇంగ్రీడియంట్స్ ఎట్లా రెడీగా పెట్టాను అట్లాగే ఇవి ఏ బౌల్స్లోకి పెట్టాలో కూడా రెడీగా పెట్టేసుకోండి, ఈ 11 ఐటమ్స్కి. అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. గారెలు వేసుకుందామండి. గారెలు ఒక స్టవ్ మీద, పూర్ణాలు ఒక స్టవ్ మీద వేస్తున్నాను. ఇంకో టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎక్కువ వంటలు చేసేటప్పుడు చెయ్యి వాడే కంటే స్పూన్ యూజ్ చేస్తే బెటర్ అండి. మనకి తక్కువ టైంలో మనం చేతులు కడుక్కుంటూ ఉండాలి లేకపోతే ప్రతిసారి. అందుకని స్పూన్ యూజ్ చేసేటట్టు అలవాటు చేసుకోండి, చేతికి అంటకుండా. చూడండి, ఇప్పుడు గారెలు ఒక స్టవ్ మీద, పూర్ణాలు ఒక స్టవ్ మీద పెట్టేశాను. పూర్ణాలకి పూతపిండి తీసుకున్నాను కదా,
తీసుకున్న తర్వాత దాంట్లో ఏవైతే రౌండ్ బాల్స్ చేసుకున్నాను అవన్నీ వేసేసి నేను స్పూన్తో పొంగనాల ప్యాన్లో వేసానండి, నూనెలో వేయకుండా. గారెలు కూడా నేను చాలా తక్కువే వేసుకున్నాను. పూర్ణాలు కూడా చూడండి 5 వేసాను. మిగతా పిండి పూత పిండి మిగిలితే ఆ 2 గుంటల్లో వేసాను అనమాట. అందుకని తక్కువ పిండి కలుపుకోండి. ఎక్కువ పిండి కావాలి అంటే మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి కదా మిక్సీలో, మనకు అక్కడే టైం వేస్ట్ అయిపోద్ది. ఎట్లాగో ప్రసాదాలే కదండి ఇవి. ఈ వంటకాలు మనం ఎప్పుడూ చేసుకుని తింటానే ఉన్నాం. దేవుడికి అనేది ఫస్ట్ సర్దేస్తే మనకు ఆ రోజు పూజకి లేడీస్ కూడా కూర్చోడానికి వీలవుతుంది. లేకపోతే పూజ జరుగుతూ ఉంటుంది, మనం అక్కడ ఉండము, వంటలు సర్దుతూ ఉంటాము, ఇదే సరిపోతుంది అనమాట. అందుకని ఇలా ప్లాన్ చేస్తే మీకు టైం సేవ్ అయిందా లేదా అనేది చెప్పండి. చాలా టైం సేవ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా చేసి. మీకేమన్నా ఇంకా బాగా తెలుసుంటే నాకు కూడా సజెస్ట్ చేయండి. పూర్ణాలు మాడినట్లు కనిపిస్తున్నాయి కానీ ఏం మాడలేదండి. తింటుంటే చాలా బాగున్నాయి. ఏమి తెలియలేదు, ఎందుకంటే నేతితోటి చేశాను అవి. గారెలు కూడా 5 పెడుతున్నాను. కొంచెమే పిండి ఉంది కదా, ఇంకో 2 వచ్చినాయి, అవి కూడా వేసేసాను. అంతేనండి, ఇంకా అన్నీ అయిపోయినాయి. పూర్ణాలు కూడా బౌల్లోకి తీసేసాను. గారెలు కూడా అయిపోయినాయి, అవి కూడా బౌల్లోకి తీసేసాను. అంతేనండి, 11 ప్రసాదాలు ఇంత ఈజీగా చేసేయచ్చు. మీరు కూడా ఈ ప్రాసెస్తో ట్రై చేసి చూడండి. ఇంకా కామెంట్స్లో చెప్పండి మీకు ఈజీగా టైం సేవ్ అయిందా లేదా అనేది. నాకు సజెషన్స్ కూడా ఇవ్వండి, ఏమన్నా నేను ఎక్కడైనా పొరపాటు చేస్తుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.